యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకున్న ఈ స్థలంలోని మనుషులైనా నివాసులైనా జంతువులైనా లేక పాడైపోయిన యూదా పట్టణములలోని యెరూషలేము వీధుల్లోని సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించండి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుతున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ కృప, నీ జాలినైన కరుణ వాత్సల్యతలు ఎంతో గొప్పవి దేవా. అవి ఒక పాడైన బ్రతుకులను అయినా ఎండిపోయిన బ్రతుకులని, జరగపోయిన బ్రతుకుల్ని, బంధించబడిన ప్రభా, అనారోగ్య అవమాన ఆవేదనలతో నిండిన బ్రతుకులకి శరణ్యమును ప్రభా, ఆశ్రయమును ప్రభా, ఆధారమును నా విడిపించేవాడవును తండ్రి. ఈ కరుణా కటాక్షాలు దేవా ఎప్పుడూ తొలగిపోకుండా నాయన, ఈ భూమి ఉన్నంత కాలం, సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం, పైన ఆకాశం ఉన్నంత కాలం మానవుల మీద చూపిస్తా ఉన్నారు. అందును బట్టి మేము బ్రతకగలుగుతున్నాం. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు నీకు దూరమైన, ఎన్నిసార్లు ప్రభా పాపానికి బందీ చెరకు వెళ్ళిన, అక్కడి నుంచి కూడా ప్రభా విడిపించేవాడు. అలాంటి దేవుని స్తుతిస్తున్నా. ఈ మాటల కోసమై ఉన్నాను. ఆ రోజు వాళ్ళకే కాదు, ఈరోజు అలాంటి బ్రతుకులో ఉన్న మాకు ఈ మాటలే ఆధారము, ఆరాధన ప్రభా. ఆరాధన చేయడానికి మా హృదయాలను సిద్ధపరుస్తున్నామంటే అవి నీ మాటలే దేవా. మా శరీరాలను, మనస్సులను నీ వైపు లాగుతున్నాయంటే మీ మాటల వల్ల మీరు ఇచ్చిన ధైర్యమే తండ్రి. అలాంటి మాటలతో ఈరోజు నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ ప్రార్థన మరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ఈ చదువుకున్న మాటలు మరి వారానికి కంటిన్యూషన్ గా ఇంకా కొన్ని మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు వాళ్ళకు చేస్తానన్న విషయాలు, చెరలో ఉన్న వారికి, పాడైన వాళ్ళకి దేవుడు వాళ్ళకి మాట ఇచ్చి నెరవేరుస్తా అన్నాడు. ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, స్వస్థతనిస్తా అన్నాడు. వాళ్ళని క్షమించి పవిత్రపరిచి మరి వాళ్ళని స్థాపిస్తా అన్నాడు. జనాల దృష్టిలో వాళ్ళను స్తోత్ర కారణంగా, ఘనతకు ఆస్పదంగా, దేవునికి ఇష్టమైన పేరుగా రాస్తా అన్నాడు. అంతేకాకుండా ఇంకా కొన్ని మాటలు దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడే చెప్తున్నాడు, జనాలు ఇలా అనుకుంటున్నారంట, ఇది పాడైపోయింది, దీనిలో అసలు నరులే లేరు, నివాసులే లేరు, కనీసం జంతువులు కూడా లేవు అని మీరు చెప్పుచున్న ఈ స్థలములోని, మీరు చెప్పుతున్న ఈ స్థలములో మనుషులైనా, నివాసులైనా, జంతువులైనా లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధిలో నేను సంతోష స్వరము, ఆనంద స్వరము, శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమారుని స్వరము వినిపింపజేస్తాను. ఇక్కడ పరిస్థితి, జనులు లేరు, నివాసులు లేరు,
కనీసము జంతువులు కూడా లేని విధంగా పాడైపోయిన స్థలం, మీరు చెప్తున్న స్థలములో, పాడైంది అని మీరు చెప్తున్న స్థలంలో, పనికిరాదు అని మీరు చెప్తున్న స్థలంలో, ఎవరు లేరు, మనుషులు ఇక్కడ ఎవరు బ్రతకరు, ఉండరు అని చెప్తున్న ఈ స్థలములో, ఈ వీధుల్లోనే, ఈ పట్టణములో నేను పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, ఆనంద స్వరము, సంతోష స్వరము వినపడేటట్లు చేస్తాను అని దేవుడు మాట ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తున్న మాట ఇది. పాడైన స్థలములో, మీరు చెప్తున్న స్థలం, పనికిరాదు అని చెప్పుకుంటున్న స్థలము, ఆనందము లేదు అని చెప్పుకుంటున్న హృదయంలోని, ఎవరు లేరు అని చెప్పుకుంటున్న జీవితంలో, ఇది ఇంకా ఎవరికి పనికిరాదు, ఈ వ్యక్తి ఎవరికి ఉపయోగపడడు అని చెప్పుకుంటున్న ఈ వ్యక్తిని, ఈ స్థలంలో మీరు ఏదైతే పనికిరాదని చెప్తున్నారో, మీరేదైతే వేస్ట్ అని చెప్తున్నారో, ఇది ఉపయోగం లేదని చెప్తున్నారో, ఇది వేస్ట్, పాడైంది, దీనికి ఒక మరి సంతోషం ఇచ్చేది ఏదీ లేదని చెప్పుకుంటున్నారో, ఆ స్థితిలోనే, ఆ స్థలంలోనే, ఆ పట్టణంలోనే, ఆ వీధుల్లోనే మరలా పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము, పెళ్ళయ్యేటప్పుడు కలిగే ఆనందాన్ని, సంతోష శబ్దాన్ని, ఆనంద శబ్దాన్ని నేను వినిపింపజేస్తాను. కనీసం జంతువుల స్వరాలు లేవు, మనుషుల స్వరాలు లేవు, కనీసం ఏ అలికిడి లేని శబ్దములో, ఒక అరణ్యములోనైనా కనీసం జంతువులు, పక్షులన్న సౌండ్ చేస్తాయి. కానీ కొన్నిసార్లు జీవితంలో ఎలా అనిపిస్తుందంటే ఏ స్వరము వినిపించబడదు. కనీసం జంతువుల స్వరం కూడా మనకు వినిపించనంత దూరంలోకి మన శరీరాలు, ఆత్మలు వెళ్ళిపోవచ్చు, మన హృదయాలు నిశ్శబ్దమైపోవచ్చు, మన స్వరాలన్నీ మోగపోవచ్చు, మాటలు రాకపోవచ్చు, కదిలిస్తే మన యొక్క కన్నీళ్ళే రావచ్చు, చెప్పుకోవడానికి మనుషులు లేకపోవచ్చు, మన చుట్టూ జంతువులు లేకపోవచ్చు, ఎవరు కనిపించకపోవచ్చు. ఏదైతే మీరు కనిపించట్లేదు, లేదు అని కూలుతున్నా, చెప్పుకుంటున్న ఆ స్థలమే, ఏదైతే పనికిరాదని చెప్పుకుంటున్న ఆ స్థలమే, దేంట్లో అయితే సంతోషం లేదు, దేంట్లో అయితే ఆశీర్వాదం లేదు, దేంట్లో అయితే అభివృద్ధి లేదు, ఏ జీవితంలో అయితే కోరుకున్నవి కలగట్లేదు, చేయాలన్నవి చేయలేకపోతున్నాను, ఏవైతే మీరు అనుకుంటున్నారో, ఏవైతే వేస్ట్, పాడైన, చేత కాదు ఇంకా అనుకుంటున్నారో ఆ స్థలంలోనే, మీరు చెప్పుకుంటున్న ఆ స్థలమే, మీరు వేస్ట్ అని చెప్పుకుంటున్న ఆ స్థలమే, మీరు వేస్ట్ అని చెప్పుకుంటున్న ఆ జీవితంలోనే, పాడైంది అని చెప్పుకుంటున్న ఆ జీవితంలోనే నేను సంతోష స్వరాన్ని, ఆనందం కలిగించే శబ్దాలని, పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లాంటి ఒక గొప్ప విందుతో కూడిన సంతోషాన్ని కలిగిస్తాను. ఈరోజు దేవుని మాటల కంటే విలువైంది మనకి. ఈ లోకంలో మనకు ధైర్యాన్ని ఇచ్చేవి ఏంటి అంటే ఆయన మాట. ఒక వ్యక్తి చీకటి అలుముకున్నా, ఏ శబ్దాలు వినిపించకపోయినా, ఏ ఆశలు కనిపించకపోయినా, ఏ మనుషులు తోడు లేకపోయినా, ఏ పరిస్థితులు అండగా నిలవకపోయినా, ఏవి కూలిపోయినా, ఆ స్థలంలోనే ఏవైతే మీరు పనికిరావు, వేస్ట్, ఇవి ఇంకా లేవు అని చెప్పుకుంటున్న ఆ స్థలంలోనే నేను మళ్ళీ ఆనందాన్ని, సంతోషాన్ని, పెళ్లి కుమార్తె లాగా అలాంటి గొప్ప విందు, సంతోషం కలిగే జీవితాలను ఇవ్వగలిగిన వాడిని. తర్వాత ఇంకేం చెప్తున్నాడు అంటే, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును,
సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించండి అని పలుకువారి స్వరమును మరలా వినపడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకొని వచ్చుతున్న వారి స్వరము మరలా వినపడును. మునుపటి వలె ఉండుటకై చెరలో ఉన్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిస్తున్నాను. మళ్ళీ దేవుని గురించి, దేవుడు మంచివాడు, దేవుడు కృప నిరంతరం ఉంటది, దేవుని స్తుతించండి అని పలికే వాళ్ళ స్వరాలు వినపడతాయి. దేవునికి స్తుతియాగాలు తీసుకెళ్దాము, స్తుతియాగాలు అర్పిద్దాము అని పలికే వారి స్వరాలు మునుపటిలాగా వినపడతాయి. అలా మీరు దేవుని స్తుతించే స్వరాల్ని నేను మీకు ఇస్తానని చెప్తాను. నిజమే, ఆ రోజు చెరలోకి వెళ్ళినప్పుడు కీర్తనకారుడు చెప్తాడు, మా యొక్క వీణలను వాయిద్యాలను చెట్లకు తగిలించినము, పాటలు పాడమంటే మాకు పాటలు రాలేదు, చెరలో మేము ఎట్లా పాడేవి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి పాటలు ఎట్లా వస్తాయి, ఏడుస్తున్న వాళ్ళని పాటలు పాడమంటే ఎలా పాడుతాము అని చెప్పి వాళ్ళ బాధ చెప్తున్నాడు అక్కడ కీర్తనకారుడు. అలాగే బాధలో ఉన్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు పాటలు సంతోషంగా రావు. దేవుని స్తుతించమంటే స్తుతించలేరు. అదే ఆనందం కలిగితే, దేవుడు మేలు చేస్తే, దేవుడు మన జీవితంలో చేయని అద్భుతాలు చేస్తే సంతోషంగా చెప్పుకొని, సంతోషంగా పాడుకొని, సంతోషంగా దేవుని గురించి మరి మన స్వరాలు వినిపింపజేస్తాం. అదే ఏడుస్తూ చెరలోకి వెళ్ళి బంధించబడి మనం మూలుగుతున్నప్పుడు, నిట్టూర్పులే వస్తున్నప్పుడు పాటలు రావు, దేవుని స్తుతించే స్వరాలు రావు, దేవుని ఆరాధించే స్వరాలు రావు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని స్తుతించలేని స్థితికి వెళ్ళిపోయారు, చెరలో ఏడ్చే స్థితికి వెళ్ళిపోయారు. చెరలో తమ జీవితాల్లో కలిగిన అవమానాన్ని, బాధని, నష్టాన్ని, కష్టాన్ని తలంచుకొని, వాళ్ళ దేశాన్ని, ఇళ్లను, పట్టణాలని తలంచుకొని, మా జీవితాలు ఏంది ఇలా అయిపోయినాయని, మేము ఎక్కడ బతుకుతున్నా, ఎందుకు బతుకుతున్నా, ఈ జీవితం ఏంది, ఎట్లా ఉన్నోళ్ళం, మేము ఎలా అయిపోయాము, ఏ ఊర్లో ఎంత మంచిగా బతికిన వాళ్ళము ఈ దేశానికి వచ్చి ఈ బతుకుతున్నామని చెప్పి వాళ్ళు నిరాశలో, దేవుని గురించి గొప్పగా చెప్పుకోలేని స్థితిలో, దేవుని గురించి మంచి మాటలు పలకలేని స్థితిలో, దుఃఖ స్వరముతో వీణలను పక్కన పడేసి, పాటలు పాడటం పక్కన పడేసి, దేవుని వినిపించే స్వరాలే మోగపోయినాయి. కానీ దేవుడు అలాంటి వారితో చెప్తున్నాడు, మీరు మళ్ళీ వచ్చి దేవుని మందిరంలో మీ స్తుతియాగాలు తీసుకొచ్చి, దేవుడు మంచివాడు, దేవుని కృప నిరంతరం ఉంటది అని చెప్పి మళ్ళీ మీరు స్తోత్రించే ఆ స్వరాన్ని, ఆ మోగపోయిన స్వరాల్ని, ఆగిపోయిన స్వరాల్ని, ఆ ఏడ్చిన స్వరాల్ని, ఆ యొక్క నిరాశతో నిండిన ఆ స్వరాలతోనే దేవుడు మంచివాడు, దేవుని కృప నిరంతరం ఉంటది, ఆయన వదిలిపెట్టడు, ఆయన రప్పిస్తాడు, మళ్ళీ ఆనందాన్ని ఇచ్చేవాడు, మళ్ళీ అభివృద్ధిని ఇచ్చేవాడు, మళ్ళీ జీవితాలను స్థిరపరిచేవాడు. దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతిద్దాం, దేవుని గురించి అనేకులకు ప్రకటిద్దామని అదే స్వరాలని అదే నోట్ల నుండి నేను వినిపిస్తాను అని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చినట్టుగా ఈరోజు దేవుడు మనతో ఇస్తున్నాడు. కొన్ని విషయాల్లో మనం మాట్లాడలేము, మోగబోతాయి. కొన్ని విషయాల్లో దేవుని స్తుతించలేక మోగబోతాయి. కొన్ని పరిస్థితులను బట్టి దేవుణ్ణి గొప్పగా ఆరాధించాల్సిన మనము ఆరాధించలేక మోగబోతాయి. జీవితాలను బట్టి, పరిస్థితులను బట్టి, అనారోగ్యాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను, నష్టాలను బట్టి, ఒకప్పుడున్న జీవితంతో ఈ జీవితాన్ని చూసుకొని దేవునిలో బలంగా జీవించలేక, దేవుని గురించి మంచిగా చెప్పి సంతోషంగా దేవుని గురించి పాడటానికి కొన్నిసార్లు పాటలు రావు. కానీ మన స్వరాలు దేవుని మందిరంలో మళ్ళీ వినిపింపజేస్తాను. దేవుడు మంచివాడు, మంచివాడు, ఆయన వదిలిపెట్టాడు, ఆయన కృప ఎప్పుడూ నా మీద ఉంటది. నేను అనుకున్నా వదిలిపెట్టాడని. దేవుడు చెడ్డోడు, అందుకే నా జీవితం మార్చింది అనుకున్నాను, అని దేవుడు మంచివాడు అని దేవుని గురించి, ఆయన మంచితనాన్ని గురించి పొగిడే విధంగా మళ్ళీ జీవితాలను తీసుకురాగలిగిన వాడు. అదే ఇక్కడ దేవుడే చెప్తున్న మాట. నా గురించి ఇలా చెప్పుకునేటట్టు నేనే చేస్తా అంటున్నాడు. మనుషులు చెప్పట్లే ఈ మాట, అయితే ఇర్మియా చెప్పట్లే, దేవుడు చెప్తున్నాడు, నా గురించి మరలా మీరు ఇట్లా మాట్లాడుకునే విధంగా నేను మీ జీవితాన్ని
మీ నోర్లని, మీ స్వరాలని, మీ పరిస్థితులని, మీ మాటలని నేను మార్చి చేస్తాను. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మనుషులైనా జంతువులైనా లేక పాడయున్న ఈ స్థలములో దాని పట్టణములన్నిట్లో గొర్రె మందలను మేపుచు అరుండబెట్టు కాపర్లుందరూ మన్నెపు పట్టణములో, మైదాన పట్టణంలో, దక్షిణ దేశంలో, బెన్యామీను దేశంలో, యెరూషలేము ప్రాంతంలో, యూదా పట్టణములలోను మందలు లెక్క పెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులైనా జంతువులైనా లేక పాడైపోయిన ఈ స్థలంలోనే గొర్రెలను మేపే కాపర్లు ఉంటారు. గొర్రె మందలు లెక్క పెట్టేవారు ఇక్కడ ఉంటారు. అంటే విస్తారంగా గొర్రెల సమృద్ధి, గొర్రెల కాపర్లు, గొర్రె మందలు ఇక్కడ ఉంటాయి. మనుషులే లేవు, జంతువులు లేవు. పాడైపోయిన ఈ స్థలానికి దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా, ఆ పట్టణాలన్నింటిలో, ఆ ప్రదేశాలన్నింటిలో గొర్రె మందలను మేపే కాపర్లు, గొర్రె మందలు లెక్కించబడతాయని చెప్తున్నాడు. పాడైన ఆ స్థలంలోనే, ఎవరు నివసించకుండా జంతువులు కూడా లేని ఆ స్థలంలోనే గొర్రె మందలు, గొర్రెలు లెక్కించే కాపర్లు, గొర్రెలు మేపే కాపర్లు ఉంటారని చెప్తారు. ఒకప్పుడు గొర్రెలు, జంతువులు, పశువులే ఆస్తి. ఇప్పట్లాగా డబ్బులు, పేర్లు, బిజినెస్లు ఇవన్నీ లేవు. అప్పుడు గొర్రె మందలే ఆస్తి, జంతువులే ఆస్తి. జంతువులు ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళంత ఆస్తి పరులు. పాడైపోయిన ఆ ప్రదేశంలో దేవుడు చెప్తున్నాడు, గొర్రె మందలను మేపే కాపర్లు ఉంటారు, గొర్రె మందలను లెక్క పెట్టే వారి చేత అవి లెక్కించబడతాయి, అంతా విస్తరింపజేస్తాను. మనుషులు, జంతువులు లేని ఆ స్థలాన్ని గొర్రెల మందలు ఉండే స్థలంగా, గొర్రె మందలను మేపే కాపర్లు ఉండే స్థలంగా నేను చేస్తాను. యెరూషలేమును, దాని యొక్క దక్షిణ దేశాన్ని, మైదానాన్ని, పట్టణాన్ని మొత్తాన్ని, ఏదైతే నిండిపోయిందో మొత్తము గొర్రె మందలతో నిండిపోతుంది. గొర్రెలను మేపే వాళ్ళతో నిండిపోతుంది. పచ్చని ప్రదేశాలుగా మారబోతాయి. దేవుడు చెబుతున్న మాట, పాడై ఉన్న ఈ స్థలంలోనే, ఈ పట్టణంలోనే గొర్రెలను మేపే కాపర్లు ఉంటారు. కొన్నిసార్లు ఎవరూ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఏ మనిషి ఉండకపోవచ్చు. గొర్రెల మందలు, గొర్రెల కాపర్లంతా అభివృద్ధి దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడు, సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు. పాడై ఎవరు లేని ప్రదేశంలో గొర్రె మందలు విస్తారంగా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నట్టుగా మనకు కావలసిన అభివృద్ధి, ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు. లెక్క పెట్టే విధంగా గొర్రె మందల్ని ఇవ్వగలిగిన వాడు, మేపే విధంగా గొర్రెల కాపర్లు ఇవ్వగలిగిన వాడు. శరీరపరంగా కాదు, ఆత్మీయ పరంగా కూడా చేయగలిగిన వాడు. అందుకే యేసుప్రభువు వచ్చాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. నశించిపోయిన గొర్రెల కోసమే వచ్చాను, గొర్రెల కాపరి తన మంద కోసం ప్రాణం పెడతానని చెప్పి యేసుప్రభువు ప్రాణం పెట్టి అనేక గొర్రెలను, అనేక మంది ప్రజల్ని అదే యెరూషలేములో ఆయన కొరకు తన మాట చొప్పున నెరవేర్చి రప్పించుకున్నాడు. ఈ యొక్క ప్రవచనము శరీరపరంగా కాదు, శరీరపరంగా కావాల్సిన అన్ని చేస్తూ ఆత్మీయ పరంగా తన గొర్రెలన్నీ పిలిచి యెరూషలేములోనే తిరిగి తన మందను సమకూర్చి ఆ గొర్రెల కోసం తన ప్రాణం పెట్టి, ఏదైతే కాలిపోయి పగలబెట్టబడి మందిరమంతా పాడైంది అదే స్థలంలో ఆత్మ సంబంధమైన మందిరాన్ని, ఆత్మ సంబంధమైన ప్రజల్ని, ఆత్మ సంబంధమైన గొర్రెల్ని, కాపర్లని, సేవకుల్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచానికి దేవుడు దాన్ని తీసుకొని వచ్చాడు. దేవుడు ఒక మాట ఇస్తే అది ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా, ఇక్కడ అన్ని పాడైన పరిస్థితి, సంతోషంగా లేదు, స్తుతించడం లేదు, పాడైపోయి. తర్వాత ఆనంద స్వరాలు, పెళ్లి కుమార్తె స్వరాలు లేవు, పాడైపోయి. జంతువులు, మనుషులు, మందలు లేవు, పాడైంది. ఎటు చూసినా పాడైన బ్రతికి, ఎటు చూసినా పాడైన జీవితం. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు
కృప చూపేవాడు, కరుణించేవాడు, వదిలిపెట్టేవాడు కాదు, విడిచేవాడు కాదు. కొన్నిసార్లు మనం వద్దనుకున్న దేవుడు చేయి చాపి పిలుస్తాడు. దేవుని ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి మనం బ్రతకగలుగుతున్నాం. దేవుడు ఇంకెంత గొప్పవాడంటే ఏదైతే పాడైందో అదే స్థలంలో అద్భుతాలు చేయగలడు. ఏదైతే స్తుతించబడలో, స్తుతించట్లేదు, దేవుని గురించి మంచిగా చెప్పట్లేదో అని చెప్పుకున్న ఆ స్థలములో, ఎక్కడైతే ఏ జంతువే లేదన్న ఆ స్థలంలో వరే మందల్లో ఆయన సమృద్ధిగా లెక్కలు పెట్టుకోనంత విస్తారంగా ఇవ్వగలిగిన వాడు. తర్వాత ఇంకా ఏం చెప్తున్నాడు? యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థుల గురించి, యూదా వంశస్థుల గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినము వచ్చుచున్నది. దేవుడు ఎప్పుడో మంచి మాట వాళ్ళకి చెప్పాడంట. దేవుడు చెబుతున్నాడు, మాట చెప్తున్నా వినండి, నేను చెప్పాను కదా మీకు మంచి చేస్తానని. ఆ మంచి మాట నెరవేర్చే రోజులు, ఆ మంచి మాట నెరవేర్చే రోజులు మీకు రాబోతున్నాయి. ఆ మంచి మాట నెరవేర్చే దినాలు వస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నో మాటలు ఇచ్చాడు వాళ్ళ జీవితాల గురించి. ఆ మంచి మాట నేను నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. ఈరోజు దేవుడు మనకు ఎన్నోసార్లు ఎన్నో మాటలు మనకి ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చాడు, ఎన్నోసార్లు మనతో చెప్తూ వచ్చాడు. టైం రాబోతుంది, ఆ మంచి మాటలు నెరవేర్చే టైం రాబోతుంది. ఆ మంచి మాటలు నెరవేర్చే దినాలు వచ్చుచున్నవి. మాట ఇచ్చాడు, కొన్నిసార్లు మనకు నెరవేర్చలేదు. మాట ఇచ్చాడు, కొన్నిసార్లు చేయలేదు. మాట ఇచ్చాడు, కొంత ఆలస్యమైంది. మాట ఇచ్చాడు, కొన్ని చూడట్లేదు మనం. కానీ చేసే రోజులు దగ్గరలోకి వచ్చాయి. ఆత్మీయ జీవితం గురించి దేవుడిచ్చిన మాట, శరీర జీవితం గురించి దేవుడిచ్చిన మాట, లోకంలో మనం బ్రతుకులో వెళ్తున్న దాని విషయంలో దేవుడిచ్చిన మాట, శోధన శ్రమల్లో దేవుడిచ్చిన మాట, ఏ పరిస్థితిలో దేవుడిచ్చిన మాట మనం మర్చిపోవచ్చు. 1000 సంవత్సరాలైన గుర్తు పెట్టుకునేవాడు, 100 సంవత్సరాలైన గుర్తు పెట్టుకునేవాడు. చెప్పిన వాళ్ళను మర్చిపోవచ్చు, చేస్తానన్నవాడు మర్చిపో. ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ అడగట్ల, దేవుడే చెప్తున్నాడు నేను చెప్పిన మంచి మాట, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే రోజులు దినాలు వచ్చుచున్నవి. ఎంత ఆనందాన్ని ఇచ్చింది రోజు. కొన్నిసార్లు దేవుడు మన విషయాల్లో ఎన్నో మాటలు చెప్పిండు. నీ విషయంలో అలా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను కాపాడుతాను, నేను వర్ధిల్ల చేస్తాను, నీకు తోడుగా ఉంటా, నేను విడిపిస్తా, నీకు సహాయం చేస్తానని ఎన్నో మాటలు చెప్పిండు. ఆ మంచి మాటలు నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. ఆ మంచి మాటలు మన జీవితాల్లో చేయబోయే రోజులు రాబోతున్నాయి. దేవుడే చెప్తున్నాడు, రాబోతున్నాయి, దగ్గరలో ఉండబోతున్నాయి, మంచి దినాలు వస్తున్నాయని చెప్తున్నాడు. దేవుడు మంచి మాటలు, దేవుడు మన గురించి చెప్పిన మంచి మాటలు, దేవుడు చెప్పిన కీడు రప్పించాడు, దేవుడు చెప్పిన నష్టాన్ని రప్పించాడు, దేవుడు చెప్పినట్టుగా క్షామము దిగులు వచ్చింది, చెరలోకి వెళ్ళారు, కరువు ఇబ్బంది అనుభవించారు, అలాగే విడిపిస్తాను, చెరలో నుంచి తీసుకొస్తాను, మీకు మేలు చేస్తాను అని చెప్పి మంచి చేసే మాటలు కూడా నేను నెరవేరుస్తాను. కొన్నిసార్లు ఇబ్బంది, శిక్ష మనం అనుభవించుంటాం, బాధ అనుభవించుంటాం. దేవుడు మనల్ని వాటి గుండా తీసుకెళ్ళాడు. ఏడు చేసి మనల్ని శిక్షించి తిరిగి మనకు మంచి చేసేవాడు, మంచి చేస్తానన్న మాటలు నెరవేర్చేవాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, ఆ దినములో ఆ కాలం మంది నేను దావీదునకు నీతి చిగురును మొలిపించదను, అతడు భూమి మీద నీతి న్యాయమును అనుసరించి జరిగించును. ఆ దినములో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదు సంతానానికి ఉండక మానడు. ఎడతెగక దహన బలులు అర్పించుటకును, నైవేద్యం అర్పించుటకును, బలులు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయుల్లో ఒకడు ఉండక మానడు. మరి యెహోవా ఇలాగో యిర్మీయాకు ప్రత్యక్షమై సెలవిస్తున్నాడు, దివారాత్రములో వాటి సమయములలో ఉండకపోవునట్లు
నేను పగటికి చేసిన నిబంధన, మరి రాత్రికి చేసిన నిబంధన మీరు భంగము చేయగలిగిన ఎడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయి కుమారుడు అతనికి ఉండక మానడని నేను చేసిన ఈ నిబంధన మరి వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగా సముద్ర ఇసుకపు రేణువులు లెక్కించుట మరి అసాధ్యమైనట్టుగా నా సేవకుడైన దావీదు సంతానాన్ని నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయను. మరి యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను, తాను ఏర్పరచుకున్న 2 కుటుంబాలను దేవుడు విసర్జించనని నా ప్రజలకి మీదట నా ఎదుట చెప్పుకున్న మాట నీకు వినపడుచున్నదిగా. ఇక మీదట జనంగా ఉండరని వారిని తునీకరించి ఈ జనులు చెప్పుకున్న మాట నీకు వినపడుచుంది కదా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, పగటి గూర్చి రాత్రి గూర్చి నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల భూమి ఆకాశాలను గూర్చిన విధులను నియమించేవాడను నేను కాని ఎడల అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానాన్ని ఏలుటకు అతనికి సంతాన సంబంధి అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానం వాడను, నా సేవకుడైన దావీదు సంతానాన్ని విసర్జించును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించాను. ఈ వచనాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క మరి జీవితానికి సంబంధించిన ప్రవచనాలుగా దేవుడు చెప్తున్నాడు. దావీదు సంతానములో నీతి చిగురు మొలిపిస్తా, ఆయన సింహాసనం ఎప్పటికీ ఉంటది. ఆకాశము భూమి గతించిన మనుషులకి నక్షత్రాలు లెక్క పెట్టడం చేతనైన, సముద్రపు రేణువులను లెక్కించడం చేతనైతే నేను చెప్పిన మాట పోయింది. అవి లెక్కించడం చేత కాకపోతే నేను చెప్పిన మాట ఉండదు. పగటికి చేసిన నిబంధన, రాత్రికి నేను చేసిన నిబంధన తొలగిపోతే నా మాట పోతుంది. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక నీతి చిగురు రాబోతున్నాడు, నీతి పరిపాలన చేసే యాజకుడు రాబోతున్నాడు, వేల 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 మంది యాజకులైన లేవీయులు మరి విస్తరింపజేయబోతున్నాను అని దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రాజుగా తన సింహాసనాన్ని దావీదు వంశంలో నుంచి సింహాసనం తరతరములు ఉండే విధంగా దేవుడు చేయబోతున్న ఒక గొప్ప వాగ్దానాన్ని కలుగుతున్నాడు. పగలు రాత్రి అవి ఉండకుండా వాటి కాలాలు తప్పిన ఒక మనిషి ఆకాశ నక్షత్రాలు లెక్కించడం చేతనైన రోజు, సముద్రముల దగ్గర ఉన్న ఇసుకను లెక్కించట చేతనైన రోజు నా మాట పోయింది. అవి చేతకానన్ని రోజులు, అవి మారనన్ని రోజులు నా మాట కూడా నిలబడింది. నా మాట కూడా నెరవేరుస్తా. నా మాట మీద దావీదు సింహాసనములో యేసుక్రీస్తు అనే నీతి చిగురు ఎప్పటికీ రాజుగా ఉంటాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్న మాట ఇది. ఈరోజు నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, బబులోను రాజు వచ్చాడు. రాజ్యం పోయింది అనుకోవచ్చు మీరు, దేశం పోయింది అనుకోవచ్చు మీరు, వేరే రాజులు మా మీదకి వచ్చి పరిపాలన చేసి ఆక్రమించుకున్నారు అనుకోవచ్చు. ఒకరోజు మీ సింహాసనాన్ని స్థిరపరుస్తారు. భూమి మీద సర్వ లోకానికి మరి ఒక రాజు బయలుదేరబోతున్నాడు. ఆ రాజు నీతిని బట్టి పరిపాలిస్తాడు. ఆ రాజు పక్షాన సేవ చేసే యాజకులు, లేవీయులు ఎంతో మంది ఉంటారు. ఉండకుండా మానడు. భూమి ఉన్నంత వరకు, ఆకాశము భూమి ఉన్నంత వరకు, పగలు రాత్రి ఉన్నంత వరకు, ఆకాశ నక్షత్రాలు లెక్కించేంత వరకు, సముద్రాలు ఈ రేణువులను లెక్కించడం ఒక మనిషికి చాతనైనంత వరకు నా పక్షాన ఉండే యాజకులు, లేవీయులు విస్తరిస్తారు. సింహాసనం మీద రాజుగా ఉండే నా కుమారుడైన యేసుక్రీస్తు ఉండక మానడు అని చెప్పి ఒక గొప్ప నిబంధన ధైర్యంతో కూడిన మాటలు చెప్తున్నాడు. మీకు ఒకరు రాజు రాబోతున్నాడు, ఒక నీతి చిగురు రాబోతున్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ పగలు ఉన్నంత వరకు, ఈ రాత్రి ఉన్నంత వరకు, ఆకాశ నక్షత్రాలు ఒక మనిషి లెక్కించడం చేతనయ్యేంత వరకు, భూమి మీద ఉన్న మరి సముద్రం దగ్గర ఉన్న
ఇసుకను లెక్కించడం చాతనయ్యేంత వరకు నేను చెప్పిన మాట ప్రకారం జరిగింది. ఒకవేళ అవి మారిపోతే నా మాట మారింది తప్ప, అవి మారనన్ని రోజులు నేను చెప్పిన మాట ప్రకారము దావీదు సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేసే యాజకుడు, రాజు మీకుంటాడు. ఇది మనకేమనిపించకపోవచ్చు. ఒక చెరలో ఉన్న వ్యక్తులకి, వేరే రాజు కింద బ్రతికే వ్యక్తులకి, మనకి ఇంకా మళ్ళీ మన దేశానికి పోతామా, మనకు మన సొంత రాజు వస్తాడా అని ఒక నిరాశలో ఉన్న ఆ ప్రజలకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చే మాట, ఆదరణించే మాట, ఆశలను కలిగించే మాట, జీవితం మీద మళ్ళీ ఆశలతో నింపుకునే మాట, బ్రతకడానికి సంతోషాన్ని ఇచ్చే మాట. ఈరోజు దేవుడు మన జీవితంలో ఒక మాట దేవుడు ఇస్తే ఈ భూమి, ఆకాశము, పగలు, సూర్యుడు, చంద్రుడు ఇవి మారిపోయేంత వరకు నిలబెట్టాడు. అందుకే యేసుక్రీస్తును పంపించాడు. ఆయన సింహాసనం, ఆయన రాజ్యం శాశ్వతంగా ఉండే విధంగా అనేకులైన యాజకులు, సేవకులు ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అందుకే మనం దేవుని యాజకులు, దేవుని సొత్తైన ప్రజలము, రాజులైన సమూహము, ఆయనతో పాటు రాజ్యంలో ఉండడానికి, యాజకులుగా ఉండడానికి, దేవుని సొత్తుగా ఉండడానికి, నిరంతరము జీవించడానికి, శాశ్వత రాజ్యంలో ఉండడానికి దేవుడు చేసిన నిబంధన. ఈ భూమి మీద దేవుడు చేసిన నిబంధన ఏదైనా ఒకటి ఉంది అంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉండాలి. ఆయన కుమారుని రాజ్యానికి రావాలి. కుమారుని రాజ్యంలో యుగయుగాలు ఉండాలి. కుమారునితో పాటు రాజ్యం ఏలాలి. కుమారునితో పాటు వాళ్ళు యుగయుగాలు తమ సింహాసనాల మీద కూర్చోవాలి. ఇది భూమి, ఆకాశము గతించినా కూడా అని చెప్పిన మాట మారు. ఒక మనిషికి సముద్రపు ఇసుక లెక్క పెట్టడం చాతగానట్టుగా అని చెప్పింది జరిగే వరకు ఎవ్వరూ మార్చలేరు. అందుకే యేసుక్రీస్తు నీతి చిగురుగా పుట్టాడు. యెషయా దావీదు వంశంలో నుంచి వచ్చాడు. ఆయన నా రాజ్యం అంతం లేనిదిగా ఉంటది. దావీదు వంశంలో, దావీదు బెత్లెహేములోనే యేసుక్రీస్తు జన్మించాడు. ఈరోజు ఆయనకి యాజకులుగా మనందరినీ మార్చుకున్నాడు. ఎక్కడో కాదు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయనకి యాజకులే. ఆయనకు సేవ చేసే వాళ్ళే, ఆయనకు బల్లర్పించే వాళ్ళే, ఆయన రాజ్యంలో నిత్యము ఉండవాలి. ఒక నిత్య నిబంధన ఇది, మారిపోని నిబంధన, ఎవరు మార్చలేని నిబంధన, తరతరాలు ఉండే నిబంధన దేవుడు మనతో చేసి మన జీవితాల్లో కూడా నిలపగలిగిన, మన జీవితాల్లో నింపగలిగిన. ఒకరోజు మనల్ని ఆయన రాజ్యంలో తీసుకెళ్ళి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు ఆయన రాజ్యంలో మనందరం ఉంది. తరతరాలు, యుగాలు ఆయనకు సేవ చేస్తూ, పలులర్పిస్తూ, నిత్యము ఆయన దగ్గర ఉండే ఒక గొప్ప వాగ్దానాన్ని ఆ రోజు వాళ్ళతోనే కాదు, ఈ రోజు మనకు చేశాడు. అందుకే భూమి మీద ఉన్న ప్రతి జనములో నుంచి మనుషులను కొని దేవునికి రాజ్యముగా, దేవునికి యాజకులుగా యేసుక్రీస్తు చేశాడు. అంధకార సంబంధమైన రాజ్యం నుంచి విడిపించి తన కుమారుని రాజ్య నివాసులుగా మనం చేశాడు. ఎందుకంటే ఆ రాజ్యం శాశ్వతమైంది, అది ఎప్పటికీ నిలిచేది, దాన్ని ఎవ్వడు తీసేయలేడు, అది పర్మనెంట్. దాంట్లో మనం ఉంటాం, మన జీవితాలు అందులో వెలుగుమయమై ఉంటాయి. ఇది ఆ రోజు ఇశ్రాయేలుకు చేసింది, సర్వ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి చేసిన వాగ్దానం. ఇలాంటి గొప్ప దేవుడిని ఈ రోజు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినట్టుగా ఈ రోజు మనతో దేవుడు చెప్పిన మాటలను బట్టి 10 నిమిషాలు దేవుడిని ఆరాధించాం. పాడైన స్థలములోనే సంతోష స్వరము, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని శబ్దము, పెళ్లి కుమార్తె శబ్దము వినిపింపజేసేవాడు. ఈ స్థలములోనే మీరు ఏదైతే పాడైందని చెప్పుకుంటున్నా, మనుషులు కాదు కదా, జంతువుల అలికిడి కూడా లేదని చెప్పుకుంటున్నా ఆ స్థలము, రోజు అది మన జీవితంలో ఏదైనా ఉండొచ్చు, ఆ స్వరము ఏదైనా ఉండొచ్చు. దాంట్లోనే ఆనంద స్వరాన్ని, సంతోష స్వరాన్ని, పెళ్ళయ్యేటప్పుడు కలిగే ఆనంద స్వరాన్ని వినిపింపజేయగలిగిన, ఏడుస్తూ చెరలో ఉండి దుఃఖంతో పాటలు పాడలేక కన్నీళ్లతో ఏడ్చే వాళ్ళకి
దేవుడు మంచివాడు, ఆయన కృప ఉంటది, ఆయన వదిలిపెట్టడు, రప్పిస్తాడు. స్తుతియాగాలు తీసుకుని ఆయన మందిరానికి వెళ్దాం, ఆయన గురించి పొగడదాం, చెప్పదాం అనే విధంగా పలికే వాళ్ళ స్వరాలను నేను తీసుకొచ్చి వినిపింపజేస్తాను. కొన్నిసార్లు దేవుని స్తుతించడానికి మన జీవితాల్లో అద్భుతాలు కనిపించకపోవచ్చు, ఆశ్చర్యక్రియలు కనిపించకపోవచ్చు, కొన్నిసార్లు మన స్వరము మోగపోవచ్చు, కొన్నిసార్లు పాటలు రాకపోవచ్చు, వచ్చిన దుఃఖ పాటలు రావచ్చు, సంతోష పాట, ఆనందంతో పాట. ఆ దేవుడు మంచివాడు, ఆ దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఆ దేవుడు నన్ను విడిపించాడు, ఆ పాడైన బ్రతుకును దేవుడు చిగురింపజేసి నాకు ఈ స్థితి ఇచ్చాడు అని చెప్పి ఆత్మీయ జీవితంలో, నా అనారోగ్య జీవితంలో, నా ఇబ్బంది జీవితంలో, నా ఆశలు లేని జీవితంలో దేవుడు ఈ విధంగా చేశాడు అని చెప్పుకొని దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అని పలికే స్వరాన్ని మన నోట ఉంచగలిగిన వాడు. జంతువులు లేక, మనుషులు లేక, పాడైన ఆ స్థలంలో గొర్రె మందలను లెక్క పెట్టేంత మనుషుల్ని ఇవ్వగలిగిన వాడు. దేవుడు మన గురించి చెప్పిన మంచి మాటలు నెరవేర్చేవాడు. దేవుడు పాపాన్ని బట్టి శిక్షించవచ్చు, కొన్నేళ్ళు చెరలో ఉంచవచ్చు, కొన్ని సంవత్సరాలు వేదనలో ఉండొచ్చు, వాళ్ళు కదా 70 ఏళ్ళు బాధలో ఉండి మంచి మాటలు ఇక రాబోతున్నాయి, మంచి మాటలు నెరవేరబోతున్నాయి అని చెప్పినట్టుగా మన గురించి నష్టం అనుభవించిన దినాలు, వేదన అనుభవించిన సంవత్సరాలు, శిక్ష అనుభవించిన సంవత్సరాలన్నీ పోయి మంచి జరగబోయే రోజు, మంచిని జరిగించే రోజు, మంచి మాటలు నెరవేర్చే రోజు మన జీవితాల్లో కూడా వస్తున్నాయని ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. శాశ్వతంగా ఉండే రాజును మీకు ఇస్తానన్నాడు, అలాగే శాశ్వతంగా మనకిచ్చాడు యేసుక్రీస్తు. మన రక్షణకి, మన నీతికి నీతి చిగురాయి మనకు ఆయనకు యాజకులుగా చేసుకున్నాడు, ఆయనకు ప్రజలుగా చేసుకున్నాడు, రాజ్యంగా చేసుకున్నాడు, ఆయనతో పాటు యుగ యుగాలు ఉండే విధంగా చేసుకున్నాడు. ఈ నిబంధన మార్చలేదు, ఈ నిబంధన మారిపోతుంది. పగలు రాత్రి పోనట్టుగా, వాటి టైంలో అవి వచ్చినట్టుగా భూమి మరి మీద, సముద్రం మీద ఉన్న ఇసుక ఎవడు లెక్కలించలేనంతగా, ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టలేనంతగా, ఆ నియమాలను మార్చలేనట్టు దేవుడు తన నిబంధన స్థిరపరిచాడు, తన రాజ్యాన్ని స్థిరపరిచాడు, తన రాజ్యాన్ని స్థిరపరిచాడు, తన రక్షణ మార్గాలు తెరిచాడు, నీతి సువార్తను పంపించాడు. నీతి రాజ్యంలోకి ఎంతో మందిని దేవుడు చేర్చుకున్నాడు, అందులో మనం ఉన్నాం. ఆ నీతి రాజుని బట్టి ఉల్లాసంతో, సంతోషంతో మనకిచ్చిన ఆ రాజు యేసుక్రీస్తుని బట్టి రాబోతున్న రాజు, యూదుల రాజు, యెరూషలేము రాజు, పరలోక వాసి అయిన రాజు, ఒకరోజు రాజుతో మనం ఉండబోతున్నాం. అలాంటి గొప్ప నిబంధనకి అర్హునిగా చేశాడు, అలాంటి గొప్ప నిబంధనలో మనం ఉండేటట్టు చేశాడు. మారిపోని నిబంధన, శాశ్వతమైన నిబంధన దేవుడు మనకిచ్చాడు, మాటిచ్చాడు. తన రాజ్యంలో మనల్ని చేర్చుకొని, తన పిల్లలుగా మనల్ని చేసుకొని, తన కుమారుడు యేసుక్రీస్తుతో పాటు రాజులు అని మనకు పేర్లు పెట్టి తన సొత్తుగా చేసుకొని దేవుడు ఎంతో ప్రేమ చూపించాడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. కాబట్టి మాటను బట్టి 10 నిమిషాలు ఆరాధన, ప్రేమ కలిగింది తండ్రి. అయినా ఇలాంటి దేవుడు ఎక్కడ మరణైనా ప్రభా, ఇంత మంచి దేవుడిని మేము చూస్తున్నాం. ఏదైతే పనికిరాదు, ఇంకా పాడైంది, ఇది బాగవదు, ఈ జీవితం ఇంతే అనుకున్న ఆ స్థలంలో, దేని గురించి అయితే మేము ఆశలు వదిలేసి ఇది వేస్ట్ అనుకుంటున్న ఆ పరిస్థితిలోనే దేవా, సంతోష స్వరం, ఆనంద స్వరం, పెళ్లి కుమార్తె లాంటి, కుమారులు లాంటి స్వరాన్ని వినిపించగలిగిన దేవుడు రోజు ఏ విషయంలో మా స్వరాలు మోగిపోయినాయి, ఏ విషయాల్లో ప్రభా మేము అలికిడి కదా, జంతువుల అలికిడి కానీ, మనుషుల అలికిడి కానీ లేని నిరాశ బ్రతుకులో ఉన్నాము దేవానికి తెలుసు. మా హృదయంలో ప్రభా మీరు మరలా సంతోష స్వరాన్ని వినిపింపగలిగిన వాడు, మరలా ఆనంద స్వరాన్ని, ఒక పెళ్లి కుమారుడి స్వరాన్ని, పెళ్లి కుమార్తెల కలిగే సంతోష స్వరాన్ని ఆ జీవితాల్లో ఇవ్వగలిగిన వాడు.
నేను గురించి మంచివాడు, నీ కృప ఎప్పటికీ ఉంటది, నువ్వు విడిచిపెట్టవు, రప్పిస్తావు అని నీకు స్తుతియాగాలు బలులు అర్పించి ప్రభా నలుగురికి చెప్పి కృతజ్ఞతలు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ గురించి సాక్ష్యం చెప్పి నీ గురించి అనేకులకు నీ మంచితనాన్ని గురించి చెప్పి ఎప్పటికీ ప్రభా నీ గొప్పతనాన్ని ప్రచురించే విధంగా మా జీవితాలను మా స్వరాలను మీరు మార్చగలరు. అలాంటి దేవుడిని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా జీవితంలో ఏం చేశాడు, మా కుటుంబంలో ఏం చేశాడు, మా జీవితంలో దేవుడు చేసిన మేలు ఏది లేదు అని చెప్పుకునే స్థాయి నుంచి నా దేవుడు ఇదంతా చేసి నా దేవుని అంత మంచివాడు లేడు, నా దేవుని కృప ఎప్పటికీ నాతో ఉంది అని చెప్పి నేను స్తుతించే స్వరాన్ని ఈరోజు మా జీవితాల్లో కూడా మీరు ఇవ్వగలిగిన వాడు. కనీసం జంతువులు కూడా లేని స్థలాల్లో గొర్రె మందలు గొర్రె కాపర్లను విస్తారంగా ప్రభా మరి ఆవరించే విధంగా వచ్చే విధంగా చేయగలిగిన వాడు. ఈరోజు ఏ ఏ విషయాల్లో మాకు సమృద్ధి కావాలి, ఏ విషయాల్లో గొర్రె మందలు విస్తరించినట్టుగా మా జీవితాల్లో ప్రభా ఆనందము, ఆస్తి, ఐశ్వర్యం, పేరు ప్రభా నీ యొక్క ప్రఖ్యాతి ఏ ఏ విషయాల్లో ప్రభా మీరు లెక్క పెట్టినంతగా మీరు చేయగలిగిన వాడు. అది శరీర పరంగానే కాదు, ఆత్మీయ జీవితంలో పరలోక సంబంధమైన ఐశ్వర్యం, పరలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపగలిగిన వాడు. ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాల నుంచి కీడు అనుభవించవచ్చు, మీరు చెప్పిన శిక్ష అనుభవిస్తూ ఉండొచ్చు, మీరు చెప్పిన బాధ అనుభవిస్తూ వస్తుంది, కానీ మీరు చెప్పిన మంచి రోజులు కూడా, మంచి మాట నేను నెరవేరుస్తాననే రోజులు, సంవత్సరాలు మా ముందు కూడా ఉన్నాయని ఆశతో నేను స్తుతిస్తున్నా, రాబోతున్నాయని స్తుతిస్తున్నా. మా జీవితాల్లో మీరు చేస్తానన్న మంచిని మీరు నెరవేరుస్తారని స్తుతిస్తున్నాం ప్రభు. ఆ రోజులు వస్తున్నాయని మీరు చెప్పిన మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఆ రోజులు దగ్గరలో ఉన్నాయని ఆ రోజు వాళ్ళతో చెప్పినట్టుగా ఈరోజు మాకు కూడా మీరు చెప్తున్నారని నేను స్తుతిస్తున్నాం దేవా. అంతేకాకుండా ప్రభా శాశ్వతమైన రాజు, 5 ఏళ్లకు 10 ఏళ్లకు ప్రభుత్వాలు మారే రాజులు కాదయ్యా. మా రాజు యేసుక్రీస్తు అని, ఆయన రాజ్యం ఎప్పటికి ఉంటదని, భూమి మీద ఆయన రాజ్యం రాబోతుందని, పరలోకంలో ఎలా ఉందో ఒకరోజు భూమి మీద అలాగే ఆయన రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడని, ఆ రాజ్యంలో మేమందరం యుగ యుగాలు ఉంటామని మీరు చేసిన నిత్య నిబంధనను బట్టి వందనాలు. ఆ నిబంధనలోకి మమ్మల్ని పిలిచినందుకై వందనాలు, ఆ నిబంధనలో మమ్మల్ని నింపినందుకై వందనాలు. మారిపోని నిబంధన దేవా, ఎన్నటికీ తప్పిపోని నిబంధన, సృష్టిలో ఉన్న మరి సూర్యుడు చంద్రుడు పోనట్టుగా, మరి సముద్రము ఆకాశ నక్షత్రాలను లెక్కించలేనట్టుగా ప్రభా మీరు ఒక శాశ్వత నిబంధన, మార్చలేని నిబంధన, ఎవరు తీసివేయలేని నిబంధన, ఎవరి చేత కొట్టి వేయబడలేని నిబంధన మీరు మా విషయంలో చేశారు దేవా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేక ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.